సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్. రైల్వేలో మనకి ఏ ఎగ్జామ్ రాసిన సిలబస్ ఒకటే, కానీ మార్క్స్, క్వశ్చన్స్, లెవెల్ ఆఫ్ పేపర్ వేరేగా ఉంటుంది. అయితే మీకు రైల్వే జాబ్ కొట్టాలని అనుకుంటే ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడండి. అలానే మీ క్వాలిఫికేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలపండి. ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో కూడా చెప్పండి. రైల్వేలో జాబ్ రావాలంటే ఇప్పుడు చెప్పబోయే 4 పుస్తకాలు అయితే చాలు. ప్రతి పరీక్షకు కూడా మనకు ఒక విధంగానే ఉంటుంది సిలబస్ అనేది. సో మీలో ఎవరికైతే ఇంకా ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఫర్దర్గా. సో మనకి రైల్వేలో మేజర్గా 4 సబ్జెక్టులు ఉంటాయి. మొదటగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్. సో అర్థమెటిక్, రీజనింగ్ మొదటిగా ఎందుకు పెట్టానంటే 70 to 75 క్వశ్చన్స్ అనేవి మనకి రైల్వే డిసైడ్ చేసేది ఈ 2 సబ్జెక్టులే కాబట్టి ఫస్ట్ 2 పెట్టాను. జనరల్ సైన్స్ కూడా మనకి 15 to 20% వస్తాయి. సో రేర్గా క్వశ్చన్స్ వచ్చాయి జనరల్ స్టడీస్లో కాబట్టి అయితే చివరినైతే పెట్టాను. అర్థమెటిక్కి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే సరిపోతుంది. ఇక రీజనింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ మీడియంలో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి. ఇక తెలుగు మీడియం చూసుకున్నట్టయితే పుప్పాల శివాజీ అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి. సో ఇది అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి. జనరల్ సైన్స్లో ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి లూసెంట్ పబ్లికేషన్ తీసుకోండి. తెలుగు మీడియం వచ్చేసరికి సిహెచ్ మోహన్ సార్ది అయితే బుక్ ఉంటుంది, ఆయన ఎంసీడెడ్ పబ్లికేషన్. లేదనుకుంటే మీరు విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న ఎడ్యుకేషన్ సార్ బుక్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. తెలుగు మీడియం 2 పుస్తకాలు అయితే చెప్పాను, గమనించలేదు మీరు. సిహెచ్ మోహన్ సార్ది అండ్ అలానే ప్రసన్న ఎడ్యుకేషన్ సార్ది. ఇంగ్లీష్కి వచ్చేసరికి లూసెంట్ చెప్పాను, ఓకేనా. ఇక జనరల్ స్టడీస్కి వచ్చేసరికి తెలుగు మీడియం వచ్చేసరికి హైటెక్ విజయరహస్యం తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి లూసెంట్ తీసుకోండి. ఈ జనరల్ స్టడీస్లో హైటెక్ విజయరహస్యం బుక్ ద్వారా వచ్చే అదృష్టం ఏంటంటే ఏ సంవత్సరం అయితే బుక్ తీసుకున్నా ఆ సంవత్సరం సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ అయితే మనకి స్పెషల్గా మనకు ఒక బుక్ అయితే అవ్వడం జరుగుతుంది. సో హైటెక్లో మీకు అదొక అదృష్టం కింద భావించవచ్చు. సో ఇది రైల్వే సంబంధించిన పూర్తి బుక్స్ లిస్ట్. సో వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.